హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం స్వింగ్ ట్రేడింగ్ గురించి తెలుసుకుందాం. ఇది వచ్చేసి స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్, ఎంప్లాయీస్కి చాలా యూజ్ అవుతుంది. దీని నుంచి మీరు ఎక్స్ట్రా ఇన్కమ్, ప్యాసివ్ ఇన్కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. ప్యాసివ్ ఇన్కమ్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఒకసారి కష్టపడితే మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతూనే ఉంటుంది. సో స్వింగ్ ట్రేడింగ్ కూడా మనము ప్యాసివ్ ఇన్కమ్ ఎర్న్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్వింగ్ ట్రేడింగ్ వచ్చేసి 2 టైప్స్ ఉంటుంది. షార్ట్ టర్మ్ ట్రేడింగ్, లాంగ్ టర్మ్ ట్రేడింగ్. లాంగ్ టర్మ్ ట్రేడింగ్ వచ్చేసి పొజిషనల్ ట్రేడింగ్ కూడా అంటారు. 1 వీక్ నుంచి 1 మంత్ వరకు స్టాక్స్ని బై చేసి హోల్డ్ చేయడాన్ని షార్ట్ టర్మ్ ట్రేడింగ్ అంటారు. 1 మంత్ కంటే ఎక్కువగా మీరు స్టాక్స్ని బై చేసి హోల్డ్ చేస్తే 3 మంత్స్ ఆర్ 6 మంత్స్ అలా హోల్డ్ చేసినట్లయితే పొజిషనల్ ట్రేడింగ్ అంటారు. షార్ట్ టర్మ్ ట్రేడింగ్ నుంచి మీరు 5 to 15% అనేవి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పొజిషనల్ ట్రేడింగ్ నుంచి 50%, 60% ఇంతకంటే ఎక్కువగానే మీరు రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి బిగినర్స్ కోసం ఈ వీడియోలో నేను కొన్ని స్టెప్స్ అనేవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి దాకా చూడండి. కంటెంట్ అనేది మీకు నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఓకే, ఫస్ట్ ఎడ్యుకేట్ యువర్ సెల్ఫ్. అంటే మీరు స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయాలంటే స్టాక్ మార్కెట్కి సంబంధించి కొన్ని బేసిక్స్ అనేవి తెలుసుకోవాలి. ఫండమెంటల్ డేటా కానీ, టెక్నికల్ అనాలిసిస్, చార్ట్ ప్యాటర్న్స్, క్యాండిల్ స్టిక్స్ గురించి, ఇండికేటర్స్ గురించి, ఇలా వీటి గురించి మీరు బేసిక్స్ అనేవి నేర్చుకోవాలి. ఇవన్నీ నేర్చుకుంటే మీకు ఒక స్టాక్ని బై చేసే ముందు ఆ స్టాక్ని ఎలా అనలైజ్ చేయాలి అనేది తెలుస్తుంది. సో ఇవన్నీ మీరు నేర్చుకోవడానికి మన ఛానల్ని రిఫర్ చేయొచ్చు, లేదా మీకు యూట్యూబ్లో చాలానే వీటికి సంబంధించిన డేటా అనేది దొరుకుతుంది. నెక్స్ట్ వచ్చేసి డెవలప్ ఏ స్ట్రాటజీ. ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఒక స్ట్రాటజీ అనేది డెవలప్ చేసుకోగలరు. సో ఒక స్ట్రాటజీ అనేది మీరు సొంతంగా డెవలప్ చేసుకుని ఇండికేటర్ బేస్ కావచ్చు, లేదా టెక్నికల్ అనాలిసిస్ ప్రకారం కావచ్చు, క్యాండిల్ స్టిక్స్ ప్రకారం కావచ్చు, ఇలా డిఫరెంట్ మెథడ్స్లో మీరు ఒక స్ట్రాటజీ అనేది డెవలప్ చేసుకోవాలి. తర్వాత మీరు బిల్డ్ చేసుకున్న స్ట్రాటజీ అనేది బ్యాక్ టెస్ట్ చేసుకోవాలి. ఇలా బ్యాక్ టెస్ట్ చేస్తే మీ స్ట్రాటజీ యొక్క విన్నింగ్ రేట్ అనేది మీకు తెలుస్తుంది. సో విన్నింగ్ రేట్ అనేది తక్కువగా ఉంటే మీ స్ట్రాటజీని కొన్ని చేంజెస్ చేసుకొని మళ్ళీ బ్యాక్ టెస్ట్ చేసుకున్నారంటే మీ స్ట్రాటజీ అనేది మీకు ఒక పర్ఫెక్ట్ ఎంట్రీ ఎక్కడ తీసుకోవాలి, ఎగ్జిట్ ఎక్కడ అవ్వాలి, స్టాప్ లాస్, అలాగే టార్గెట్, ఇవన్నీ ఎలా సెట్ చేసుకోవాలి అనేది మీకు తెలుస్తుంది. మీ రిస్క్ అనేది మీరు మేనేజ్ చేసుకోగలరు. సో మీరు ఒక స్ట్రాటజీని డెవలప్ చేసుకోవచ్చు. లేదంటే ఈ స్ట్రాటజీస్ అనేవి మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. నేను ప్రొవైడ్ చేసే స్ట్రాటజీస్ని కూడా మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేసి అవి ఎలా వర్క్ అవుతున్నాయి, విన్నింగ్ రేట్ ఎంత ఉందనేసి మీరు చెక్ చేసుకొని కూడా ఆ స్ట్రాటజీని మీరు ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి చూజ్ ఏ రియలబుల్ ప్లాట్ఫామ్. సో మీరు స్వింగ్ ట్రేడింగ్ స్టార్ట్ చేయడానికి మీకు ఒక డిమాట్ అకౌంట్ అనేది ఉండాలి. ఒక మంచి ప్లాట్ఫామ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అందులో మీరు స్టాక్స్ని అనలైజ్ చేసుకోవడానికి సంబంధించిన డేటా కానీ, టెక్నికల్ అనాలిసిస్, చార్ట్, ఇవన్నీ చూసుకోవడానికి మీకు ఈజీగా ఉండే ప్లాట్ఫామ్ అనేది చూసుకోవాలి. అలాగే తొందరగా ఆర్డర్ ఎగ్జిక్యూషన్ అయ్యేది, బ్రోకరేజెస్ తక్కువగా ఉండేలా, ఇవన్నీ చూసుకొని మీరు ఒక డిమాట్ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పేపర్ ట్రేడ్ అండ్ ప్రాక్టీస్. ఇప్పుడు మీరు ఒక స్ట్రాటజీ అనేది మీరు బిల్డ్ చేసుకోగలిగారు. స్టాక్ మార్కెట్ గురించి మీకు ఒక నాలెడ్జ్ అనేది వచ్చి ఉంటుంది. కొద్దిగా నాలెడ్జ్ అనేది మీరు గెయిన్ చేసుకునే ఉంటారు. ఒక ఐడియా అనేది వచ్చి ఉంటుంది పర్ఫెక్ట్గా మీ స్ట్రాటజీ మీద. అలాంటప్పుడు డైరెక్ట్గా అమౌంట్ పెట్టేసి స్టాక్స్ని బై చేసి లాస్ వస్తే టెన్షన్ ఫీల్ అవ్వడం, అవి లాస్ వస్తున్నాయి కదా అనేసి అమ్మేయడం, ఇలా చేయకుండా ఉండాలంటే మీరు పేపర్ ట్రేడ్ చేయాలి. పేపర్ ట్రేడ్ చేయడం వల్ల మీకు ప్రాక్టీస్ అనేది పెరుగుతుంది. సో కొన్ని సైట్లో వచ్చేసి మనకు వర్చువల్ అమౌంట్ అనేది ఇస్తాయి. అందులో మీ స్ట్రాటజీని యూజ్ చేసి స్టాక్స్ని బై చేసి, సెల్ చేసి, ఎంట్రీ, ఎగ్జిట్, ఇవన్నీ చూసుకోవచ్చు. మీరు ఇలా పేపర్ ట్రేడ్ చేయడం వల్ల మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మీ స్ట్రాటజీ మీద మీకు నమ్మకం అనేది పెరుగుతుంది. ఆ స్ట్రాటజీ ఎలా యూజ్ చేయాలనేది ఒక ఐడియా వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టార్ట్ విత్ స్మాల్ పొజిషన్స్. సో మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత కూడా మీ దగ్గర ఎక్కువ అమౌంటే ఉండొచ్చు, కానీ తక్కువ పొజిషన్ సైజింగ్ తీసుకోవాలి. అంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకోకుండా తక్కువ క్వాంటిటీలో మీకు స్వింగ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయాలి. అప్పుడు మీకు వచ్చిన ప్రాఫిట్స్ అనేవి
మీరు ఎలా మేనేజ్ చేసుకోగలిగారు, లాస్ వచ్చినా ఎలా మేనేజ్ చేసుకోగలరు అనేది ఒక కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది. మీలో ఒక సైకాలజీ అనేది బిల్డ్ అవుతుంది. లాస్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి, ప్రాఫిట్ వస్తే ఎలా రియాక్ట్ అవ్వాలి అనేది మీకు తెలుస్తుంది. సో మీ దగ్గర ఎక్కువ అమౌంట్ ఉన్నా కానీ తక్కువ క్వాంటిటీతో మీరు స్వింగ్ ట్రేడింగ్ అనేది స్టార్ట్ చేయండి. సో ఈ 5 స్టెప్స్ అనేవి మీరు గుర్తుపెట్టుకొని డిసిప్లిన్తో వీటిని ఫాలో అయ్యారంటే మీకు స్వింగ్ ట్రేడింగ్ నుంచి మంచి ఎర్నింగ్స్ అనేవి వస్తాయి. స్వింగ్ ట్రేడింగ్కి పేషెన్స్ అనేది చాలా అవసరం. మీ టార్గెట్స్ అనేవి ఒక్కోసారి మీకు 1 డేలోనూ రీచ్ అవ్వచ్చు, లేదా 1 మంత్ అయినా పడుతుంది. సో మీరు ఓపిక్గా మీ టార్గెట్స్ని రీచ్ అవ్వాలి అంటే మీరు డిసిప్లిన్గా ఉండాలి. మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. లాస్ వస్తున్నా కూడా దాన్ని మేనేజ్ చేసుకోగల కాన్ఫిడెన్స్ అనేది మీకు వస్తుంది ఈ 5 స్టెప్స్ అనేవి మీరు ఫాలో అయ్యారంటే. సో నాకు తెలిసి స్వింగ్ ట్రేడింగ్కి స్టాప్ లాస్ పెట్టకపోవడమే మంచిది. సో అయితే మీరు కొద్దిగా ఎక్స్పీరియన్స్ వచ్చాక ఇలా ట్రై చేయండి. ప్రాఫిట్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. ఎస్ఎల్ అనేది పెట్టకుండా ఉండడం అనేది మాత్రం ఇప్పుడు చేయొద్దు. స్టార్టింగ్ స్టేజ్లో మాత్రం మీరు ఎస్ఎల్ అనేది సెట్ చేసుకోండి. మీరు ప్రాక్టీస్ చేయంగా ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ స్వింగ్ ట్రేడింగ్కి స్టాప్ లాస్ కూడా అవసరం లేదనేది నా ఒపీనియన్. సో ఈ కంటెంట్ అనేది మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇన్వెస్టింగ్ మరియు స్టాక్ మార్కెట్ గురించి మరింత నేర్చుకోవడానికి స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.